అంటూ మరొకరి మీదికి తోసే వ్యక్తులు మరికొంతమంది మనకు కనిపిస్తున్నారు. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ఈ విషయంలో బాధితుడు శశి, కానీ ఈ బాధితుడిని ట్రాప్ చేసింది ప్రవీణ్ కుమార్ రెడ్డి. ఆ ట్రాప్కి సహకరించింది కపిలవాయి దిలీప్ కుమార్. ఆయన ప్రముఖ ఉద్యమ నేతగా ఉన్నారు, రాజకీయ నాయకుడిగా ఉన్నారు, మాజీ ఎమ్మెల్సీగా ఉన్నారు. అంతేకాకుండా సమాజంలో పలుకుబడి ఉంది కాబట్టే ఆ పలుకుబడిని ఉపయోగించుకొని మరి ఈ మొత్తం విషయాన్ని పాల్పడ్డారనే ఆధారాలు ఇప్పటికే శశిధర్ బయటపెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాము. వీళ్ళందరి మధ్యలో మరొక కీలకమైన వ్యక్తి ఉన్నారు, తనే లహరి. ఎందుకంటే ఈ ట్రాన్సాక్షన్ చేయడానికి యూజ్ చేసిన అకౌంట్ లహరిది. ఆ అకౌంట్ HDFC అకౌంట్లో తను 4,100,000 రూపాయలు వేసినట్టుగా స్క్రీన్ షాట్స్తో సహా శశిధర్ నిరూపిస్తే, అంతేకాకుండా ఆ 4,100,000 రూపాయలు నాకు అందింది, దాన్ని నేను ఎవరికి చేరవేయాలో వాళ్ళకి చేరవేశాను అంటూ ఇప్పటికే ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా చెప్పిన పరిస్థితి మనం చూస్తున్నాం. ముఖ్యంగా చూస్తే మాత్రం మొదటి రోజు ఇద్దరు లైన్లోకి వచ్చారు. కపిలవాయి దిలీప్ కుమార్ మొదటి నుంచి దీన్ని ఖండిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా దీని నుంచి బయటపడే ప్రయత్నము, తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. కానీ అదే సందర్భంలో ప్రవీణ్ కుమార్ రెడ్డితో తనకున్న సాన్నిహిత్యాన్ని మాత్రం కన్ఫర్మ్ చేస్తున్నారు. దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఆ కుటుంబంతో నాకు సాన్నిహిత్యం ఉంది, ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా నాకు బాగా పరిచయస్తులు, అంతేకాకుండా సన్నిహితులు అని చెప్పే ప్రయత్నం అయితే కపిలవాయి దిలీప్ కుమార్ చెబుతుంటే, మరోవైపు చాలా క్లియర్గా ప్రవీణ్ కుమార్ రెడ్డి ఈ మొత్తం నామినేటెడ్ పదవుల పందేరాన్ని ప్రారంభించింది దిలీప్ కుమారు, అలే కాకుండా దాన్ని కొనసాగించింది దిలీప్ కుమారు. ఆ డబ్బులు చేరింది కూడా దిలీప్ కుమార్కి అంటూ తన వర్షన్ని వినిపించారు. అది కూడా మనము మొదటి రోజు టెలికాస్ట్ చేశాం. అంతేకాకుండా రెండో రోజు అంటే నిన్న దిలీప్ కుమార్ మనతో పాటు లైవ్లోకి వచ్చారు. లైవ్లోకి వచ్చిన తర్వాత తను చేసిన తప్పును ఒప్పుకోకపోగా, లేదా తను చేసిన తప్పు గురించి సంజాయిషి ఇచ్చుకోకపోగా, ఒకవైపు నన్ను అంటే జర్నలిస్టుగా ఉన్న నన్ను, BRK న్యూస్ని, అలాగే శశిధర్ని, ఈ విషయంలో బాధితుడిగా ఉన్న శశిధర్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం కానివ్వండి, పరువు నష్టం దావా వేస్తానంటూ బెదిరించడం కానీ మనం చూసాము. ఎందుకంటే నిజంగానే ఆయన ఒక బాధ్యత గల రాజకీయ నాయకుడు అయితే, ఒకవేళ తనకి తెలిసో తెలియక ఒక తప్పు జరిగింది అంటే ఆ బాధితుడికి అండగా ఉంటాననే విధంగా మాట్లాడకుండా తను తక్కువ చేసి మాట్లాడడము. అంతేకాకుండా ముఖ్యంగా చూస్తే మాత్రం 2 పాయింట్స్ ఉన్నాయి. ఒకటి, తను షార్ట్ ఫిల్మ్ మేకర్ కాబట్టి షార్ట్ ఫిల్మ్ మేకర్కి సంబంధించి చాలా తక్కువ చేస్తూ మాట్లాడడాన్ని మనం చూసాం. అంతేకాకుండా పరువు నష్టం దావా వేస్తానంటూ బెదిరిస్తూనే తను ఒక ఆడియో కాల్ని విని, ఆడియో కాల్లో తను చెప్పిన విషయాన్ని తనే రూఢీ చేసిన విషయాన్ని మనము గమనించవచ్చు. ఎందుకంటే కేసీఆర్ పైన సిబిఐ అభియోగాలు మోపిన సందర్భంలో తన పిఎస్గా ఉన్నాను, అప్పుడు ఏం జరిగింది అన్న విషయాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు. అదే విషయాన్ని జిస్టులో మాట్లాడితే అది మనకు ఏదైతే రికార్డెడ్ ఆడియో ఉందో అందులో తన వాయిస్ అనేది చాలా క్లియర్గా అర్థమైంది. ఈ సందర్భంలో కూడా తను బుకాయించారు. అయితే ఇవాళ 3వ రోజు ప్రవీణ్ కుమార్ రెడ్డి ఇవాళ లైవ్కి వస్తానంటూ మనకు ముందుగానే చెప్పారు. మనం నిన్న కూడా దానికి సంబంధించిన స్క్రీన్ షాట్లు మనము టెలికాస్ట్ చేసాం. అందులో ప్రవీణ్ కుమార్ రెడ్డి నేను రేపు రాబోతున్నాను, నేను వచ్చి కలుస్తాను అని చెప్పడము, మనం ఖచ్చితంగా మీరు రేపు షోలో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మనం రిక్వెస్ట్ చేశాము. ఇవాళ తన కోసం ఒక చైర్ని కూడా ఇప్పటికే నేను రెడీ చేసి పెట్టాను. ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు దయచేసి రండి, ఎందుకంటే ఈ మొత్తం విషయంలో మీరే మొదటి కల్ప్రిట్గా కనిపిస్తున్నారు, మీరే ఈ మొత్తం విషయానికి ఆద్యం పోసినట్టుగాను ఆద్యుడుగాను కనిపిస్తున్న నేపథ్యంలో మీకోసం ఒక చైర్ని నేను రిజర్వ్ చేసి పెట్టాను స్టూడియోలో. రండి, ఈ స్టూడియోలో ఈ చైర్లో కూర్చోండి, మీ విషయము, మీ వర్షను చెప్పండి. తప్పు మీది కాకపోతే ఆ తప్పు చేసిన అసలైన వ్యక్తి ఎవరు, అసలు దోషి ఎవరు, నిజంగానే ఇది నేరంగా పరిగణింపబడితే ఆ నేరస్తుడు ఎవరు అన్నది చెప్పాల్సిన వ్యక్తి మీరే. కాబట్టి మీకోసం ఈ చైర్ నేను రెడీ చేసి పెట్టాను. రండి, ఈ చైర్లో కూర్చొని ఏం చేశారు, ఏం జరిగింది, దీనికి మొత్తం కారణభూతులు ఎవరు, నిజంగా మీరు తప్పు చేయకపోతే బయటికి రావడానికి ఎందుకు భయపడుతున్నారంటూ మరొకసారి నేను BRK న్యూస్ తరఫున ప్రశ్నిస్తున్నాను. రండి మీరు, ఎందుకంటే బాధితుడు ఇప్పటికే పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. దీనికి సంబంధించిన కంప్లైంట్ని కూడా ఇప్పటికే రిజిస్టర్ చేశారు. మరికొన్ని గంటల్లోనే FIR కాపీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అంతలోపు మీరు వచ్చినా పర్లేదు, ఆ తర్వాత వచ్చినా పర్లేదు, మీరు రండి, మీ వర్షన్ చెప్పండి. నిజంగానే ఇందులో కల్ప్రిట్ ఎవరు మిమ్మల్ని నామినేటెడ్ పోస్ట్ పదవులకు సంబంధించి డిస్కషన్ ఎవరు చేశారన్న విషయం పైన ఖచ్చితంగా మనం చర్చిద్దాం. మీకోసం ఒక చైర్ని నేను రెడీగా పెట్టాను, మీరు చూస్తూనే ఉంటారు. మొత్తం ఈ ఎపిసోడ్ అయిపోయేంత వరకు ఈ ఖాళీ కుర్చీని నేను మీకు చూపిస్తూనే ఉంటాను. ప్రవీణ్ కుమార్ రెడ్డి రండి, ఈ కుర్చీలో కూర్చోండి, ఈ కుర్చీలో కూర్చొని మీ వర్షన్ ఏదో చెప్పండి, మీ విషయం ఏదైతే జరిగిందో ఆ సందర్భంలో జరిగిన అన్ని విషయాల్ని మీరు చెప్పండి అన్నది నేను ఖచ్చితంగా అడుగుతాను. అదే సందర్భంలో ఈ మొత్తం వేళ్ళన్నీ కపిలవాయి దిలీప్ కుమార్ వైపు వెళ్తున్నాయన్నది చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. అందులో ముఖ్యంగా చూస్తే మాత్రం ప్రవీణ్ కుమార్ రెడ్డి లైవ్లోకి వచ్చి చెప్పిన మాట, ఎవరైతే దీనికి పందేరానికి తెరతీశారో ఆ వ్యక్తి
కపిలవాయి దిలీప్ కుమార్ అని చెప్పడం కానివ్వండి, ఆ 4,100,000 రూపాయలు కపిలవాయి దిలీప్ కుమార్ రాసిచ్చిన అకౌంట్ నెంబర్, అదైతే లహరి అకౌంట్ నెంబర్ ఉందో లహరి అకౌంట్ నెంబర్కే వేశారు. 4,100,000 రూపాయలు నాకు వచ్చిన తర్వాత నేను కపిలవాయి దిలీప్ కుమార్కి ఫోన్ చేసి చెప్పాను, ఆ డబ్బులు వచ్చాయి చూసుకోండి అని. వాళ్ళు కన్ఫర్మేషన్ కూడా చేశారు అన్న దాన్ని డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా చెప్పే ప్రయత్నం చేశారు. అది చాలా క్లియర్గా లైవ్లో ఈ విషయాన్ని చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడికి అర్థమైంది. ఐ థింక్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు కూడా అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ కీలకమైనది లహరి బ్యాంక్ స్టేట్మెంట్, బ్యాంక్ అకౌంట్. ఎందుకంటే 4,100,000 రూపాయలు అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఆ అకౌంట్ నుంచి ఆ డబ్బులు ఎక్కడికి వెళ్ళాయి అన్నది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్లో తెలుతుంది. ఆ ఇన్వెస్టిగేషన్లో ఈ డబ్బులు ఎవరి అకౌంట్ నుంచి ఎవరి అకౌంట్కి వెళ్ళాయి, ఎందుకు వెళ్ళాయి అన్నది ఖచ్చితంగా ఆ ఇన్వెస్టిగేషన్లో బయటపడే నేపథ్యంలో ఇప్పటికైనా బయటకు వచ్చి జరిగిన తప్పేంటో ఒప్పుకుంటే మంచిదన్నది నేను ఇచ్చే ఒక సలహా. ఈ సందర్భంలో దిలీప్